ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఈ యొక్క వాగ్దానాన్ని మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, యెహోషాపాతు ఇశ్రాయేలు యొక్క రాజు అయినటువంటి యెహోషాపాతు కాలంలో ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు అధైర్యముగా ఉంటున్నారు, మరి భీతితో ఉంటున్నారు, భయంతో ఉంటున్నారు. వారికి ఒక హెచ్చరికను ఒక భరోసాను దేవుడు యెహోషాపాతు ద్వారా ఇస్తూ ఉంటున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారని మనం గమనించినట్లయితే 4వ వచనములో, యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేసు బెర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. యెహోషాపాతు చేస్తున్నటువంటి గొప్ప కార్యము, ఇశ్రాయేలు యొక్క పితరుల దేవుడైనటువంటి మన పితరుల దేవుడైనటువంటి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడిని మరి ప్రకటన చేస్తూ మరి వారిని దేవుని వైపు మళ్ళిస్తూ ఉంటున్నాడు. మరి అధైర్యముగా ఉంటున్నారు వారి జీవితంలో అధైర్యము నిండుకొని ఉంటున్నది. మరి వారిని ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నావేమో, అధైర్యపడుతూ ఉంటున్నావేమో, మరి దిగులుతో ఉంటున్నావేమో, మరి చింతతో ఉంటున్నావేమో. అయితే నీ దిగులును, నీ చింతను, నీ యావత్తును కూడా మరి దేవుడు తీసివేసి, మరి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రసన్నత నీకును మీ కుటుంబాలకు తోడుగా ఉంటుందని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను దేవుడు మార్చును గాక. ఆమేన్.